టక్స్, గ్యాదర్స్, షిర్ట్స్ మరియు ఫ్రిల్స్ యొక్క నమూనాలను తయారు చేయు అనే ఈ సెషన్కు సాదర స్వాగతం. ఈ సెషన్ ముగింపులో మీరు చేయగలిగేవి: టక్స్ యొక్క నమూనాలను తయారు చేయుట, వివిధ రకాల గ్యాదర్స్ నమూనాలను తయారు చేయుట, అవసరమైన పరికరాలు మరియు సాధనాలు, సింగిల్ నీడిల్ లాక్ స్టిచ్ మెషిన్ 1, జిప్పర్ ఫుట్ 1, ఐరన్ బాక్స్ 1, హ్యాండ్ నీడిల్ 1, సిజర్స్ 8 ఇంచెస్ 1, స్కేల్ 12 ఇంచెస్ 1, మెజరింగ్ టేప్ 1, మెషిన్ నీడిల్ 14 నెంబర్, బాబిన్ అండ్ కేస్ 1, లాంగ్ క్లాత్ లేదా పాప్లిన్ 1.20 మీటర్ బై 0.90 మీటర్, కార్డ్ 0.75 సెంటీమీటర్, సూయింగ్ థ్రెడ్ 1. టక్స్. టక్ అనేది ఫోల్డ్ అంతటా సమానంగా గ్రెయిన్ మీద కుట్టబడిన ఫ్యాబ్రిక్ యొక్క స్టిచెడ్ ఫోల్డ్. టక్స్ ప్లీట్స్ మాదిరిగానే కనిపించవచ్చు, కానీ కొన్ని కన్స్ట్రక్షన్ ఫీచర్స్ వేరుగా ఉంటాయి. టక్ యొక్క అందం దాని యాక్యురసీ మీద ఆధారపడి ఉంటుంది. టక్స్ యొక్క వెడల్పు మరియు టక్స్ మధ్య దూరాన్ని సమానంగా నిర్మించినట్లయితే ఇది అందంగా కనిపిస్తుంది. టక్స్ ప్రధానంగా అలంకరణ ప్రయోజనం కోసం ఉపయోగిస్తారు. సాధారణంగా టక్స్ను గార్మెంట్ యొక్క ముందు వైపున ఫోల్డింగ్ చేస్తారు, కాబట్టి అవి అందంగా ఉంటాయి. షేపింగ్ కోసం డాట్ టక్స్ను మాత్రమే ఉపయోగిస్తారు మరియు షేపింగ్ కోసం రాంగ్ సైడ్న ఫోల్డ్ చేస్తారు. టక్స్ అనేవి ముందు వైపున కుట్టిన ఫ్యాబ్రిక్ ఫోల్డ్. ఇది ఎక్కువగా అలంకరణ కోసం ఉపయోగించబడుతుంది. టక్స్లో రకాలు: పిన్ టక్స్, ప్లెయిన్ స్పేస్డ్ టక్స్, బ్లైండ్ టక్స్, షెల్ టక్స్, కార్డెడ్ టక్స్, క్రాస్ టక్స్, గ్రూప్ టకింగ్ విత్ స్కాలప్ ఎఫెక్ట్, రిలీజ్డ్ టక్స్. టక్స్ యొక్క నమూనాలను తయారు చేయుట. ప్లెయిన్ స్పేస్డ్ టక్స్. ప్లెయిన్ టక్స్ ఒకే దిశలో ఏర్పడతాయి. టక్స్ యొక్క వెడల్పు మరియు అంతరం అనుకున్న ప్రకారం మారవచ్చు. ప్లెయిన్ టక్స్ తయారు చేసే విధానం ఈ కింద ఇవ్వబడినది. క్లాత్ పీస్ 15 సెంటీమీటర్స్ బై 20 సెంటీమీటర్స్ తీసుకోండి మరియు అంచు నుండి 4 సెంటీమీటర్ దూరంలో స్పేస్ టక్స్ కోసం ఫోల్డ్ లైన్స్ను గుర్తుపెట్టండి. మొదట ఫోల్డ్ లైన్ను ఖచ్చితంగా ఫోల్డ్ లైన్ మీద 0.1 సెంటీమీటర్ దూరంలో ఫోల్డ్ లైన్ మీద గ్రెయిన్ చేసి కుట్టండి. టక్స్ అన్నిటినీ ఒకే దిశలో కుట్టండి మరియు ప్రెస్ చేయండి. మిగిలిన టక్స్ కోసం ఇదే పద్ధతిని రిపీట్ చేయండి. ఈ కలిసిన టక్స్ను బ్లైండ్ టక్స్ అంటారు. చాలా నేరోగా ఉన్న వాటిని పిన్ టక్స్ అంటారు. టక్స్ యొక్క నమూనా మరియు తయారు చేయుట. షెల్ టక్స్. స్కాలప్ అంచు లాంటి షెల్స్ లా ఉన్న నేరో టక్స్ ను షెల్ టక్స్ అంటారు. షెల్ టక్స్ ఫ్యాబ్రిక్ ను ఫోల్డ్ చేసి కుట్టే పద్ధతిలో దాని కింద నుండి పట్టుకొని కుట్టి స్ట్రైట్ లైన్ టక్ ను క్రియేట్ చేయబడుతుంది. షెల్ టక్స్ సాధారణంగా చేతితో తయారు చేస్తారు. షెల్ టక్స్ లైట్ వెయిట్ లేదా అల్లిన లేదా నేసిన వస్త్రాలపై రెండిటికి డెలికేట్ అంచును ముగింపులో ఇస్తుంది. షెల్ యొక్క పొడవు దాని వెడల్పుకి 2 రెట్లు ఉండాలి. షెల్ టక్స్ తయారు చేసే విధానం ఈ కింద ఇవ్వబడినది. 15 సెంటీమీటర్స్ బై 15 సెంటీమీటర్స్ గల క్లాత్ పీస్ను తీసుకోండి. మధ్యలో డయాగ్నల్ లైన్ను గుర్తుపెట్టండి. ఇరువైపులా 5 సెంటీమీటర్ల దూరంలో ప్యారలల్ లైన్ను సెట్ చేయండి. 1.5 సెంటీమీటర్ 3 ప్లెయిన్ టక్లను సిద్ధం చేయటానికి గుర్తులపై మడవండి. 2.5 సెంటీమీటర్ దూరంలో ఉన్న టక్ యొక్క సీమ్ లైన్పై గుర్తులను సెట్ చేయండి. మొదటి గుర్తుపై డబుల్ థ్రెడ్తో సూదిని ఇన్సర్ట్ చేయండి మరియు ఫోల్డ్ లైన్ వరకు 2 లేయర్ ద్వారా రన్నింగ్ స్టిచెస్ సెట్ చేయండి. మార్క్ మీద ఫ్యాబ్రిక్పై థ్రెడ్ను లాగండి. ఆపై దాని స్థానంలో ట్యాక్ చేయండి, అంటే సీమ్ లైన్ మీద. లేయర్స్ లోపల సూదిని గైడ్ చేయండి మరియు దానిని తదుపరి గుర్తుపై తీసుకురండి. గుర్తుపై వెనక కుట్టుతో థ్రెడ్ను లాక్ చేయండి. వివరించిన విధంగా ప్రాసెస్ను రిపీట్ చేయండి. టక్స్ యొక్క నమూనా తయారు చేయుట. కార్డెడ్ టక్స్. కార్డెడ్ టక్స్ ఫోల్డ్ లోపల కార్డ్ను ఉంచినప్పుడు దానిని కార్డెడ్ టక్ అంటారు. ఈ రకమైన టక్ కుట్టడానికి జిప్పర్ ఫుట్ అవసరం. కార్డెడ్ టక్ తయారు చేసే విధానం ఈ కింద ఇవ్వబడినది. క్లాత్ పీస్ 15 సెంటీమీటర్స్ బై 20 సెంటీమీటర్స్ తీసుకోండి.
ఎడమ అంచు నుండి ప్రారంభించి 4 సెంటీమీటర్ దూరంలో పొడవు నుండి ఫోల్డ్ లైన్ను గుర్తుపెట్టండి. మొదటి లైన్లో ఫ్యాబ్రిక్ను మడిచి ఫోల్డ్ మధ్య కార్డ్ ఉంచండి. జిప్పర్ కార్డ్ ఫుట్ ఉపయోగించి కార్డుకు దగ్గరగా కుట్లు వేయండి. టక్స్ యొక్క నమూనా తయారు చేయుట. క్రాస్ టక్స్. క్రాస్ టక్స్ 2 దశల్లో వర్టికల్ మరియు హారిజాంటల్గా కుట్టబడతాయి. వెడల్పైన టక్స్ కుట్టడానికి ముందు పొడవాటి టక్స్ను ముందుగా కుట్టి ఒకే దశలో ప్రెస్ చేస్తారు. క్రాస్ టక్స్ తయారు చేసే విధానం ఈ కింద ఇవ్వబడినది. 15 సెంటీమీటర్స్ బై 15 సెంటీమీటర్స్ గల క్లాత్ పీస్ను తీసుకోండి. క్రాస్ టక్స్ను ప్రిపేర్ చేయటానికి పింక్ టక్స్ను లేక స్పేస్ టక్స్ను లెంత్ వైజ్ కుట్టి మరియు వాటిని ఒకే దశలో ప్రెస్ చేయండి. ఆపై విడ్త్ వైజ్ దశలో మొదటి దానికి రైట్ యాంగిల్లో సెట్ చేసి కుట్టండి. టక్స్ యొక్క నమూనా తయారు చేయుట. స్కాలప్ ఎఫెక్ట్, గ్రూప్ టకింగ్. స్కాలప్ ఎఫెక్ట్తో గ్రూప్ టకింగ్. స్కాలప్ ఎఫెక్ట్ను చూపించడానికి సమానంగా ఉన్న బ్లైండ్ టక్స్తో తయారు చేయవచ్చు. వీటి కోసం టక్స్ యొక్క ఫోల్డ్ కొద్దిగా వెడల్పుగా ఉండాలి. మొదటగా టక్స్ అన్నీ ఒకే దిశలో టక్స్కు పర్పెండిక్యులర్గా కుట్టబడి ఉంటాయి. తర్వాత వాటి ఫోల్డ్స్ వ్యతిరేక దిశలో ఉంచబడతాయి. తద్వారా టక్స్కు మళ్లీ పర్పెండిక్యులర్గా కుట్టబడతాయి. ఈ ప్రాసెస్ క్రమమైన పద్ధతిలో టక్స్ మొత్తం పొడవుల్లో రిపీట్ అవుతుంది. స్కాలప్ ఎఫెక్ట్తో గ్రూప్ టకింగ్ చేసే విధానం ఈ కింద ఇవ్వబడినది. 15 సెంటీమీటర్స్ బై 30 సెంటీమీటర్స్ క్లాత్ని తీసుకోండి. బ్లైండ్ టక్స్ను విడ్త్ వైజ్ గ్రెయిన్లో వెంట కుట్టండి. అదే దిశలో ప్రెస్ చేయండి. ఒకదానికొకటి 2.5 సెంటీమీటర్ దూరంలో లెంత్ వైజ్ గ్రెయిన్ వెంట పెన్సిల్తో లైన్ గీయండి. మొదట గుర్తుపెట్టిన లైన్ వెంట కుట్టి ట్యాక్కు అడ్డంగా ఒకే డైరెక్షన్లో టక్ను ప్రెస్ చేయండి. ఆపోజిట్ సైడ్ నుండి ప్రారంభించి మరియు టక్ని రివర్సింగ్ చేస్తూ రెండవ మార్క్ వెంట కుట్టండి. మిగిలిన గుర్తించబడిన లైన్స్ వెంబట కుట్టండి. ప్రతి స్టిచ్ లైన్లో టక్స్ దిశను తిప్పండి. టక్స్ యొక్క నమూనా తయారు చేయడం. డాట్ ఆర్ రిలీజ్డ్ టక్స్. డాట్ టక్స్ గార్మెంట్ షేప్ కొరకు ఉపయోగిస్తారు. వాటిని షోల్డర్ లైన్లో ఏర్పాటు చేస్తారు. అలాగే ఫ్రాక్ మరియు వెనక వేస్ట్ లైన్లో ఉపయోగిస్తారు. డాట్ లేదా రిలీజ్డ్ టక్స్ తయారు చేసే విధానం ఈ కింద ఇవ్వబడినది. క్లాత్ పీస్ 15 సెంటీమీటర్స్ బై 20 సెంటీమీటర్స్ తీసుకోండి. స్పేస్ టక్స్ కోసం లైన్స్ను గుర్తుపెట్టండి. 4 సెంటీమీటర్లు లేదా కావలసిన పొడవు వరకు మాత్రమే స్టిచ్ టక్స్ను కుట్టండి మరియు థ్రెడ్ చివర్లను బ్యాక్ స్టిచ్ ద్వారా లేదా టక్స్ అంచును థ్రెడ్లను కుట్టండి. గ్యాదర్స్. గార్మెంట్లోని ఫుల్నెస్ని కంట్రోల్ చేయడానికి గ్యాదర్స్ ఎక్కువగా ఉపయోగిస్తారు. గ్యాదర్స్ అనేది 1 లేదా 2 వరుసలు కుట్టడం ద్వారా ఫ్యాబ్రిక్లో చాలా చిన్న ప్లీట్స్ను ఏర్పరుస్తుంది. ఫ్యాబ్రిక్ సాధారణంగా అసలు వెడల్పులో సగం అంటే హాఫ్ నుండి 3వ వంతు అంటే 1/3 వరకు సేకరించబడుతుంది. గ్యాదర్స్ గార్మెంట్స్లో ఎక్కువగా వేస్ట్ లైన్, కర్వ్స్, యోక్స్ మరియు చిన్నపిల్లల దుస్తుల్లో తరచుగా ఉపయోగిస్తారు. చేతితో గ్యాదర్స్ను తయారు చేయుట. చేతితో చేసే గ్యాదర్స్ యొక్క విధానం ఈ కింద ఇవ్వబడినది. 10 సెంటీమీటర్స్ బై 20 సెంటీమీటర్స్ పరిమాణంలో ఒక కాటన్ ఫ్యాబ్రిక్ పీస్ను కత్తిరించండి. ఫ్యాబ్రిక్ యొక్క 2 అంచులపై 1 సెంటీమీటర్ దూరంలో ఒక వర్టికల్గా లైన్ గుర్తించండి. ఒక గుర్తించబడిన లైన్ నుండి మరొక మార్క్ చేసి లైన్కు 1 సెంటీమీటర్ దూరంలో 2 హారిజాంటల్ లైన్ను గుర్తుపెట్టండి. సూదిని తీసుకొని మరియు దారాన్ని ముడివేయకుండా వదిలివేయండి. రన్నింగ్ స్టిచ్ వేసుకుంటూ 2 వైపులా వదులుగా ఉండేలా థ్రెడ్లను గుర్తించబడిన లైన్ మీద కుట్టండి. పిన్స్ సహాయంతో కుట్టిన అంచును పిన్ చేయండి మరియు పిన్ చుట్టూ వదులుగా ఉంచి థ్రెడ్ చివర్లను తిప్పండి. గ్యాదర్స్ చేయడానికి ఇప్పుడు ఫ్యాబ్రిక్ సిద్ధంగా ఉంది. చేతితో దారాన్ని సున్నితంగా లాగండి. తద్వారా ఫ్యాబ్రిక్ మొత్తం ఒకే విధంగా గ్యాదర్స్ అవుతాయి. రీక్యాప్. ఈ సెషన్లో మీరు నేర్చుకున్నవి: టక్స్ యొక్క నమూనాలు ఎలా తయారు చేయాలి, వివిధ రకాల గ్యాదర్స్ నమూనాలను ఎలా తయారు చేయాలి. ఈ సెషన్లో మీరు అన్ని కాన్సెప్ట్లను అర్థం చేసుకున్నారని ఆశిస్తున్నాను. కొత్త కాన్సెప్ట్తో తదుపరి సెషన్లో కలుస్తాము. ధన్యవాదాలు.